కథల్లోనూ పురాతన గాథల్లోనూ ఆకాశం గురించి ప్రస్తావన, ఆకాశాన్ని చూస్తే ఆశ్చర్యం రెండూ జనం ఉన్నంతకాలం ఉంటాయి. రాత్రివేళ ఆకాశ మార్గంలో గ్రహ సంచారం, చంద్రుని వృద్ధి క్షయాలు, అడపాదడపా క్షితిజం మీదుగా నిప్పులు చిమ్ముతూ ఉల్కలు పడటం, చీకటి రాత్రుల్లో ఆరుబయట పడుతున్న తొలితరం మానవులకు తెలుసు. అవని నుంచి అనంత విశ్వంలో మెల్లగా ఆ ఘటనల్లో విశ్వసనీయమైన ఒక క్రమం ఉందని ముందు తరాల పరిశీలనల్లో తేలడంతో తొలి క్యాలెండర్లు పుట్టాయి. వార్షిక పునరావృత్తి అర్థం చేసుకోవడంతో స్థిర నివాసానికి, వ్యవసాయ అభివృద్ధికి వీలైనది. ఎన్నో నాగరికతలు వర్ధిల్లాయి. అదే సమయంలో తొలి ఆకాశపటాలు ప్రకాశవంతమైన తారలను మనకు పరిచితమైన తారా సముదాయాల్లో చేర్చాయి. ఫలితంగా నౌకాయానంలో నైపుణ్యతలు, వర్తక వ్యాపారాలు పెరిగాయి. మరోపక్క అన్వేషణ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. కానీ తొలి ఖగోళవేత్తలు ఆకాశంలోని అమరికల్లో ఒక క్రమం ఉందని గ్రహించలేకపోయారు. విశ్వం గురించి ఆ తొలి శాస్త్రవేత్తలు, తాత్వికుల ఆలోచనలు పురాణ గాథలతో గాఢంగా వెనవేసుకుపోయాయి. మేధస్సుకు పెద్దపీట వేసిన పురాతన గ్రీసు దేశీయులు ఆకాశం గురించి చెప్పుకునే పుక్కిటి పురాణాల నుంచి ఖగోళ శాస్త్రాన్ని వేరుపరిచే దిశగా తొలి అడుగు వేశారు. ఆనాటి మేధావులైన పైథాగరస్, ఇరటోస్థెనెస్, అపోలినియస్, టోలమీ మొదలైన వారు జరగబోయే ఖగోళ సంఘటనల గురించి ముందుగా చెప్పగలిగే సమగ్ర శాస్త్రీయ విధానం రూపొందడానికి తోడ్పడ్డారు. మన భూమి చుట్టూ తిరుగుతున్నట్టు కనిపించే ఖగోళ వస్తువులను గమనించిన ప్రాచీన గ్రీకు ఖగోళవేత్తలు భూమిని విశ్వానికి కేంద్రంగా నిర్ణయించి భూకేంద్రీయ వ్యవస్థను రూపొందించారు. భూమి కాదు, సూర్యుడు విశ్వానికి కేంద్రంగా ఉన్నాడని చెప్పి సూర్యకేంద్రీయ వ్యవస్థను ప్రతిపాదించిన తొలి గ్రీకు ఖగోళవేత్త సామస్కు చెందిన అరిస్టార్కస్. కానీ ఎన్నో శతాబ్దాల వరకు అతని సిద్ధాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదు. 16వ శతాబ్దంలో కోపర్నికస్, కెప్లర్ వంటి ఖగోళవేత్తలు అరిస్టార్కస్ ప్రతిపాదనను తిరగతోడారు. బలమైన గణిత శాస్త్రం పునాది మీద డెన్మార్కుకు చెందిన ఖగోళవేత్త టైఫో బ్రాహీ చేసిన ఖగోళ పరిశీలనల వల్ల సూర్యకేంద్రీయ వ్యవస్థకు తిరిగి ప్రాముఖ్యం పెరిగింది. ఈ వ్యవస్థలో భూమితో సహా అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే 1609లో గెలీలియో అనే ఖగోళవేత్త తొలిసారిగా ఆకాశాన్ని టెలిస్కోప్తో పరిశీలించిన అనంతరమే ఖగోళ శాస్త్రంలో నిజమైన విప్లవం వచ్చింది. గెలీలియో తన టెలిస్కోప్ సహాయంతో మనకు తెలిసిన విశ్వం సరిహద్దులను విస్తరించాడు. భూమే కేంద్రమని భావించిన పాత ప్రపంచపు తప్పు అభిప్రాయాన్ని సంపూర్ణంగా పునఃస్థాపితం చేశాడు. విశ్వాన్ని అధ్యయనం చేసి దాని రహస్యాలను కనుగొనడానికి ఇప్పుడు శాస్త్రవేత్తలకు అత్యాధునిక పరికరాల సహాయంతో పనిచేసే భారీ టెలిస్కోపులు, మెరుగైన సాఫ్ట్వేర్ అందుబాటులో ఉన్నాయి. ఎనిమిది నుంచి 10 మీటర్ల వ్యాసమున్న అద్దాలు అమర్చిన ఈ టెలిస్కోపులు భారీ విస్ఫోటనం ఫలితంగా ఆవిర్భవించిన
మన విశ్వంలోని వస్తువులు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఎలా ఉండేవో కనుగొనగలరు. విశ్వాన్ని స్పష్టంగా చూడగలిగేందుకు ఆ టెలిస్కోపులను ఎక్కువగా మారుమూల ప్రాంతాల్లో, నగరాల కాంతి కాలుష్యం లేని కొండ ప్రాంతాల్లో వాతావరణానికి బాగా ఎగువన ఉండేలా నెలకొల్పుతారు. వాటి సహాయంతో మనం అంతరిక్షపు లోతుల్లోనికి తొంగి చూసి కాలమనే పొగమంచు తెరలగుండా మన పూర్వీకుల ఊహకు కూడా అందని విశ్వాన్ని చూడవచ్చు. సర్వదా సచేతనము, విధ్వంసకరము అయిన ఆ విశ్వంలో నిరంతరం జరిగే చావు పుట్టుకల క్రీడ ఎంత భారీ స్థాయిలో ఉంటుందో గమనిస్తే మనం ఎంత అద్భుతమో తెలిసి గత 50 ఏళ్లలో మనం గురుత్వాకర్షణ శక్తి పరిధిని దాటేసి అంతరిక్షంలో చాలా దూరం ప్రయాణం చేశాం. అంతరిక్ష పరిశోధనలో నవశకం ప్రారంభించాం. అంతరిక్ష కార్యక్రమాల పుణ్యమా అని మనం లేత నీలివర్ణంలో మెరిసిపోతూ ఆపదలు పొంచి ఉండే అంతరిక్షంలోని శీతల వాతావరణాన్ని తట్టుకోగలదా అనిపించేంత అద్భుతంగా సూర్యుడిని చుట్టూ పరిభ్రమిస్తున్న మన భూగోళాన్ని, అది కూడా ఒక గ్రహేతర వాసికి ఎలా కనిపిస్తుందో అలా చూడగలిగాం. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం మన జీవన విధానాన్ని, ప్రపంచం పట్ల మన దృక్పథాన్ని మార్చివేసింది. ప్రపంచం అంటే దేశపటాలు, సరిహద్దులు అనే ధోరణి మారి మనది అంతరిక్షంలో లెక్కకే రానంత అతి చిన్న ప్రపంచం అనే అవగాహన కలిగింది. అంతరిక్ష కార్యక్రమం వల్ల చేకూరే ప్రయోజనాల విలువ అందుకు అయ్యే ఖర్చు, శ్రమల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. అంతరిక్ష పరిశోధనలు అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో టెలిస్కోపులను భూ వాతావరణానికి ఎగువన నెలకొల్పడం సాధ్యపడింది. అంతరిక్ష టెలిస్కోపులు భూ వాతావరణంలో చొరబడలేని తరంగ దైర్ఘ్యాలను పరిశీలించి విశ్వం తాజా చిత్రాన్ని అందిస్తాయి. గెలీలియో టెలిస్కోపు గురుగ్రహానికి ఉన్న చంద్రులను చూపించింది. అలాంటి అతి సామాన్య టెలిస్కోప్ నుంచి హబుల్ అంతరిక్ష టెలిస్కోప్ వరకు ప్రతి కొత్త తరం టెలిస్కోపు సరికొత్త ద్వారాలు తెరిచి విశ్వం పట్ల మన అవగాహనకు సవాలు విసిరింది. క్రమక్రమంగా విశ్వానికి కేంద్రంగా ఉండే హోదా పోయి ప్రతికూలమైన అనంత విశ్వం అంచున పరిభ్రమించే కాంతిసీకుల స్థాయికి దిగజారింది. మనకిప్పుడు సూర్యుడు సుమారు 15 లక్షల కిలోమీటర్ల వ్యాసం కలిగిన సగటు ఉజ్జతార అని, భూమి నుంచి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడని తెలుసు. సూర్యుడు ఒక వాయుగోళం. దాని గర్భంలో అత్యధికంగా ఉండే పీడనం, ఉష్ణోగ్రతల కారణంగా హైడ్రోజన్ వాయువులో అణుసంయోగం సంభవిస్తుంది. ఫలితంగా అంతరిక్షంలోకి అపారమైన శక్తి వెదజల్లబడుతుంది. ఆ శక్తి భూమికి వెచ్చదనాన్ని ఇస్తూ పోషిస్తుంది. అన్ని సముద్రాల్లోనూ, ఖండాలలోనూ ఉన్న జీవం మనుగడకి ఆసరాగా నిలుస్తుంది. అడపాదడపా సూర్యుని ఉపరితలం మీద ఎక్కడో ఓ చోట బలమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడి
సూర్యుడిపై మచ్చలా కనిపిస్తుంది. ఒక్కోసారి ఇక్కడ శక్తి పేరుకుపోయి విస్ఫోటంలా అంతరిక్షంలోకి విడుదల అవుతూ ఉంటుంది. దీన్నే సౌరజ్వాల అంటారు. సౌరజ్వాలలతో పాటు అధిక శక్తి గల పరమాణువులు కూడా అంతరిక్షంలోకి వెదజల్లబడి ఒక్కోసారి భూమిని చేరుకోవచ్చు. అవి సమాచార వ్యవస్థలను అస్తవ్యస్తం చేయడంతో పాటు అద్భుతమైన ధ్రువకాంతులను సృష్టిస్తాయి. సూర్యుడు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాడు. మరో 500 కోట్ల సంవత్సరాల వరకు ఇదే స్థాయిలో శక్తిని విడుదల చేస్తూ పోతాడు. కానీ ఏదో ఒకనాడు సూర్యుని మధ్య భాగానికి శక్తినిస్తున్న ఇంధనం అయిపోతుంది. సూర్యుడు క్రమక్రమంగా చల్లబడుతూ వ్యాకోచించి భారీ అరుణతారగా ఆవిర్భవిస్తాడు. ఆ క్రమంలో భూమితో సహా తన కక్షలోని దగ్గర గ్రహాలన్నింటినీ మింగివేస్తాడు. సూర్యునికి అతి సమీపంలో ఉన్న బుధుడు అతి పల్చని వాతావరణం కలిగిన నిర్జీవ గ్రహం. లక్షలాది ఉల్కలు తోకచుక్కలు ఢీకొన్న ఫలితంగా దాని ఉపరితలం బిలాలతో నిండి ఉంటుంది. ఈ అపరిచిత ప్రపంచాన్ని అధ్యయనం చేయడం కోసం శాస్త్రవేత్తలు 2004లో బుధుడి వద్దకు మెసెంజర్ అనే పరిశోధనా ఉపగ్రహాన్ని పంపారు. మెసెంజర్ ఈ గ్రహం ఉపరితలం గురించి అపారమైన సమాచారాన్ని, అధిక స్పష్టత గల ఫోటోలను పంపించింది. శుక్రగ్రహం ఇంచుమించు భూమి అంత ఉంటుంది. కానీ గంధక ఆమ్లం, హరిత గృహ వాయువులతో నిండి ఉన్న వాతావరణం మూలంగా ఉపరితల ఉష్ణోగ్రత 400 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుంది. శుక్రగ్రహంపై నేల తీవ్రమైన మార్పులకు లోనవుతూ ఉంటుంది. నిరంతర లావా ప్రవాహాలతో ఉపరితలం రూపు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఫలితంగా ప్రతి 10 కోట్ల సంవత్సరాలకి ఒకసారి ఈ గ్రహం మీద సరికొత్త పైపొర ఏర్పడుతుంది.